జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఏంటి ఈలేసి పిలుస్తున్నావు? పిలవలేదు, ఈలేశాను. అదే ఎందుకు అంటున్నాను. నేను లోపలికొచ్చాను, తలుపు ఎవరేస్తారు? నువ్వే వేయచ్చు కదా. చేతులు ఖాళీగా లేవు, ముందు వెళ్ళి తలుపేయండి. ఛ! జోష్లో ఉన్నారు, గడి కూడా పెట్టేశారు. సర్లే గాని పాలేంటి 2 గ్లాసుల్లో తీసుకొచ్చావు? ఈ గ్లాస్ మీకు, ఇది నాకు. పాలు పంచుకోవాలి అంటే ఇలా 2 గ్లాసుల్లో తీసుకురావడం కాదు, నేను తాగాక మిగిలినవి నువ్వు తాగాలి అని. ఈరోజు లాస్ట్ నైట్ కావాలని నాకైతే లేదు బాబు. ఏయ్, ఎందుకలా అన్నావు? తమరు తాగిన పాలు నేను తాగితే శ్వాస ఆడకపోతాను, అది తెలిసే ఈ ఏర్పాట్లు. తీసుకోండి. ఏయ్, అరే నేను తాగక ముందే తాగేస్తున్నావు? ఓ, చీజ్ కొట్టలేదనా? కాదు. మరెందుకు? తాగండి. One, 2, 3, 4. ఏయ్, ఏం చేస్తున్నావే? వార్మప్. ఎక్సర్సైజ్ చేసే ముందు ఇలా చేస్తే మంచిది. నన్ను వెళ్ళి నిక్కరేసుకుని రమ్మంటావా? అంటే ఇప్పుడు ఏయ్, చిచి, అది కాదే తింగరదనా. మార్నింగ్ జిమ్ చేసేటప్పుడు వేసుకునే కాస్ట్యూమ్ గురించి నేను చెప్పేది. అక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయని ముందు. ఏం చేయాలి? చిల్లిపి, ఏమీ తెలియనట్టు బాగానే అడుగుతున్నారు. లైట్ ఆఫ్ చేయండి. ఇదిగో. ఏయ్, మొత్తం చీకటైంది. అక్కడే ఉన్నావు కదా. పైకి ఫోజులు కొడతాడు గాని అప్పుడే కళ్ళు మసకబారాయి నా ముగ్గురికి. ఇటు రండి, ఇక్కడే ఉన్నాను. నైని, తలుపే. పాపల ఏడుపు వినపడదు బాబుగారు. ఎక్కడున్నారు? దొరేంద్ర పిన్ని, పావనమూర్తి బాబాయ్ ఇద్దరూ పసిపిల్లలిద్దరినీ దేవుళ్ళలా చూస్తూ సేవలు చేస్తున్నారు. పాలు తీసుకోండి. కాసేపు అయ్యాక తాగుతాను. కూర్చో. శాంతి ముహూర్తం అన్నారు, నువ్వేమంటావు? స్త్రీ శాంతంగా ఉండాలి, అప్పుడే ఏ ముహూర్తమైనా వర్తిస్తుంది. పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఉహుం. నా గురించా? నువ్వే అన్నావు కదా నైని, ఇంట్లో మగవాళ్లలో ఒకరికి ఆపద వస్తుంది అని. అది నాకే అయితే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.